అడగకుండా 이거 한 입씩 먹이고 있어요. రెండు కూడా ఒకసారి రెండింటిని కొరికాడు. 어떻게 하시나요? ఏం చేస్తారు? 여기 어떻게 하시나요? మీరైతే ఏం చేస్తారండి? 그래도 받아서 먹어요. 받아서 먹어요? 와, 역시 있는 분들 마음이 대단하네요. అదే అందుకే అంటున్నాను, భారతీయుల హృదయం అనేది ఎంతో విశాలమైనది అని. 손대한테 నేను 물어보겠습니다. ట్రాన్స్లేటర్ అడుగుతాను. 딸이 그냥 엄마한테 어떻게 하네요? ఒకవేళ నీకు కనుక పిల్లలు ఉన్నట్టు అలా చేస్తే ఏం చేస్తావు అని. 그래도 달라고. 아, 그래도 달라갈 거예요? అన్నప్పటికీ పర్లేదు ఇంకొకటి అని అడుగుతాను. 혹시 있는 분들은 생각이 깊네요. అవును, భారతీయుల యొక్క ఆలోచన విధానం చాలా లోతుగా ఉంది. 제가 세계 다니면서 물어보니까 ఎప్పుడైతే నేను ప్రపంచవ్యాప్తంగా గెస్ట్ స్పీకర్గా వెళ్ళి ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంటాను ప్రజల్ని, 먹으면 ఒకవేళ బిడ్డ కనుక ఇలా యాపిల్ కొరికితే 이게 어디 이러고 싶어. ఇవ్వమంటే తింటాము అని మొట్టికాయ వేస్తానని జవాబు ఇచ్చిన వారు ఉన్నారు. 괜히 키웠다. అనవసరంగా నేను కన్నాను, అలా కోపడతారు అన్న జవాబు నేను పొందుకున్నాను. 이제 그 엄마가 막 그러고 있는데 ఇప్పుడు అమ్మ అలా ప్రవర్తించినప్పుడు, 아이가 엄마 이거 먹어버렸어요. అమ్మ అడుగుతున్నప్పుడు బిడ్డ కొరికి తినేస్తాడు కదా అమ్మ మాటలు వినకుండా. 이게 두 개 중에 더 달아. అంటే ఏంటి, యాక్చువల్గా అమ్మ చెప్తుంది నేను రెండింటిలో ఒకటి నాకు ఇవ్వు అని కదా. 마음이 엄마한테 때렸으면 어떻게 했나? ఒకవేళ బిడ్డ ఇలా చేసినందుకు అమ్మ కొడితే ఏం చేస్తాడు? 아이 마음이 상처겠지. అప్పుడు హృదయంలో ఎంతో బాధపడతాడు కదా. 있는 분들은 마음이 깊어요. అందుకనే నేను అంటున్నాను, భారతీయులు చాలా లోతుగా ఆలోచిస్తాం, మీ హృదయం ఎంతో విశాలమైంది. 아이 행동이 반응 안 하고 పిల్లవాడు ఎలా ప్రవర్తిస్తున్నాడనే దాన్ని బట్టి మీరు 그래도 하나 줘. రియాక్ట్ అవ్వట్లేదు, పర్లేదు ఇవ్వు ఒకటి నాకు ఇవ్వు అని తీసుకొని తింటారు. 야 이거 왜 이거 먹었죠? ఈ పిల్లవాడు ఎందుకు 2 యాపిల్ కూడా కొరికి తినేశారండి? 엄마한테 더 맛있는 거 주려고. అమ్మకి ఏది ఇంకా రుచిగా ఉందో రుచి చూసి ఇవ్వాలనుకునేది పిల్లవాడి మనసు. 우리 두 개를 보죠, 그죠? మనం చూస్తున్న 2 విధానాలు ఉన్నాయి కదా ఇక్కడ. 하나는 이 아이 행동을 봐. ఒకటేంటి, పిల్లవాడి యొక్క క్రియను చూస్తున్నాము. 행동 보면 막 때리고 싶어요. ఆ చేసిన క్రియను చూసినట్టయితే కోపం వచ్చి కొట్టాలనిపిస్తుంది. 그 마음에는 어떤 마음이 있어요? కానీ నిజానికి పిల్లవాడి యొక్క హృదయం ఏంటండి? 진짜 엄마에게 더 좋은 걸 주고 싶은 마음. పిల్లవాడు తల్లికి ఇంకా రెండిట్లో ఏది ఎక్కువ రుచిగా ఉందో అది ఇవ్వాలనుకుంటున్నాడు. 우리가 생각이 없으면 보는 대로 행동해버리고. మనము ఆలోచన లేకపోయినట్లయితే కళ్ళకు కనిపిస్తున్న వాటి ద్వారా ప్రవర్తిస్తాము. 때리고 싶은 అప్పుడు ఏం చేస్తాము? ఒక దెబ్బ వేయాలనుకుంటాము. 정말 마음의 여름을 끝나버리고. ఆ విధంగా ఒకరి మధ్యలో ఆ సంబంధం అనేది దూరం అయిపోతూ ఉంటుంది. 우리가 성경을 보면서도 그 배워야 돼요. అదే విధంగా బైబిల్ చదువుతున్నప్పుడు కూడా మనం బైబిల్లోని ఇటువంటివి నేర్చుకోవాలండి. 우리는 육체에 속해버리기 때문에 మనము శరీరానికి సంబంధించిన వ్యక్తులు ఎంతో కాలం పాటు జీవిస్తున్నాం కనుక 내가 느끼는 걸 따라 살 때가 ఈ దేహాన్ని బట్టి, మన కళ్ళని బట్టి, మనకి ఎలా అనిపిస్తుందో దాన్ని బట్టి మనం స్పర్శిస్తున్నాం, దాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటున్నాము. 그래서 이 마음의 세계를 몰라요. కాబట్టి మనకి హృదయ లోకం అంటే ఏంటో తెలియకుండా జీవిస్తూ ఉన్నాం. 성경은 하나님 마음을 기록한 책. బైబిల్ అనేది దేవుడి యొక్క హృదయం లిఖింపబడిన పుస్తకము. 이거 읽어가면 우리가 하나님 마음을 만나요. ఎప్పుడైతే మనం బైబిల్ చదువుతామో మనం దేవుడి యొక్క హృదయాన్ని కలుసుకోగలము. 하나님 육체를 갖고 있지 않기 때문에 దేవుడు శరీరాన్ని బట్టి, దేహాన్ని బట్టి పనిచేయట్లేదు. 영이시기 ఆ 때문에 దేవుడు శరీరానుసారుడు కాదు, దేవుడు ఆత్మస్వరూపి. 말씀을 통해서 우리는 하나님을 만나요. కాబట్టి వాక్యం ద్వారా దేవుడు మన అందరినీ కలుసుకోవాలనుకుంటున్నారు. 그래서 오늘 또 우리가 읽은 이 민수 21장 보세요. మరి ఇవాళ చదువుకున్న సంఖ్యాకాండం 21వ అధ్యాయం కూడా 이 관점이 달라져야 되는데 ఇక్కడ మనం చూసే విధానం అనేది మారాలి. 우리 내가 보는 대로 지금까지 살고 있어요. మన అందరం కూడా ఇప్పటి వరకు కూడా మనకి ఎలా కనిపిస్తుందో, ఎలా అనిపిస్తుందో దాన్ని బట్టి జీవిస్తూ ఉన్నాం. 우리가 이제 보이는 형편을 바꾸려고 그러고 కాబట్టి కళ్ళ ముందు కనిపిస్తున్న పరిస్థితుల్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. 이 행위가 바뀌었으면 좋겠다. దానిని బట్టి మన క్రియ త్వరగా మారిపోతే బాగుంటుంది మన జీవితం అనుకుంటున్నాం. 이제 좀 착하게 살았으면 좋겠다. ఇంకొంచెం మంచి జీవితాన్ని, మంచి వ్యక్తిగా నేను మారుతూ బాగుంటుంది అనుకుంటున్నాం. 그렇게 살아왔어요. ఈ విధంగా ఇంతవరకు మనం జీవిస్తూ వచ్చాం. 성경 아무리 읽어봐도 కానీ బైబిల్ని ఎన్నిసార్లు చదివి గమనించినా 그 형편을 바꾸라는 얘기를 ఎక్కడ కూడా మీరు
పరిస్థితిని మార్చుకోండి అని రాయబడి లేదండి. 네 마음을 바꿔라. మీ హృదయాన్ని మార్చుకోండి అని 네가 చెప్తోంది. 보고 있는 관점을 바꿔라. నువ్వు చూస్తున్న విధానాన్ని మొదటిగా మార్చుకొని బైబిల్ మాట్లాడుతుంది. నువ్వు తప్పుగా చూస్తున్నావు అని బైబిల్ చెప్తోంది. 율법사가 예수님께 ఒక 나왔어요. ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసు ప్రభు వద్దకు వచ్చారు. 예수님 내가 무엇을 하여야 영생을 ఆయన 얻겠습니까? యేసు ప్రభువుని ప్రశ్నిస్తూ ఉన్నారు. నేను ఏం చేసినట్టయితే నిత్య జీవితాన్ని నిత్య జీవితానికి ప్రవేశించగలుగుతానని అడుగుతున్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు ఏమని జవాబు ఇచ్చారండి? 율법에 뭐라고 기록되지? ధర్మశాస్త్రంలో ఏమి రాయబడి ఉంది? 그다음 네가 어떻게 읽지? నువ్వు దాన్ని ఏ విధంగా చదువుతున్నావు? 두 가지를 묻는 거예요. ఇలా రెండు ప్రశ్నలు ఆయన అడిగాడు. 그럼 율법에 기록되는 아무가 봐도 똑같아요. ధర్మశాస్త్రంలో ఏం రాయబడింది అన్న విషయం ఎవరు చదివినా అదే చదువుతారు కదా, ఉన్నదే చదువుతారు కదా. 네가 그걸 어떻게 కానీ 읽냐? ఆ చదువుతున్న దాన్ని నువ్వు ఏ విధంగా అర్థం చేసుకున్నావు, ఏ విధంగా చదువుతున్నావు అంటున్నాడు. 그건 다른 거예요. ఇది వేరే విధంగా ఉంటుంది కదా, అర్థం 관점이 చేసుకుంటారు. 다르다는 거예요. అంటే చూసే విధానాన్ని బట్టి అర్థం చేసుకుంటారు. 하나님 보는 관점이고 이 율법사가 보는 관점이고. దేవుడు చూస్తున్న విధానం ఉంది, ధర్మశాస్త్రకుడు చూస్తున్న ఆయన సొంత విధానం ఉంది. 예수님 먼저 그것부터 물어봐요. మొదటిగా యేసు ప్రభు ఆయన్ని ఇది ప్రశ్నిస్తూ ఉన్నాడు. 그래서 이 율법사가 그 율법을 얘기해 줬어요. కాబట్టి ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు ధర్మశాస్త్రంలో ఏం రాయబడిందో చెప్పాడు. 그래서 네가 그렇게 해라. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నువ్వు కూడా ఆ విధంగా చేయి మరి. 여러분 할 수 있겠어요? మరి ఆయన చేయగలుగుతాడండి? 율법대로 살 수 있어요? ధర్మశాస్త్రానుసారంగా జీవించగలడు ఆయన? 이게 안 되는 거예요. అది ఆ విధంగా జరగని విషయం. 그러면서 예수님이 설교를 해주세요. అందుకని యేసు ప్రభు వారు ఆయనకి వివరిస్తూ ఉన్నాడు. 네가 율법을 잘 지킬 수 있는 사람이 아니야. నువ్వు ధర్మశాస్త్రాన్ని బాగా పాటించే వ్యక్తివి కావు వాస్తవానికి. 그러면서 강도 만난 사람 얘기를 해주세요. అందుకని దొంగల చేతులు చిక్కిన వ్యక్తిని గురించి ఉపమాన రీతిగా మాట్లాడాడు. 어떤 사람이 강도를 만났다. ఒక వ్యక్తి దొంగల చేతిలో చిక్కి 거만 죽도록 맞았다. ఆయన్ని కొన ప్రాణంతో వదిలేసి వెళ్ళిపోయారు. 대제사장이 내려왔어. అక్కడ నుండి యాజకుడు ప్రయాణించి వెళ్ళాడు. 보고도 지나가고 చూసి కూడా అతన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. 레위인도 내려왔어. లేవీయుడు కూడా ఆ మార్గం గుండా ప్రయాణించాడు. 레위인도 하나님 성전에서 일하는 사람. లేవీయుడు దేవుని ఒక మందిరంలో పనిచేసే వ్యక్తి. మరి ఆయన కూడా అతన్ని చూసి అలా వదిలేసి వెళ్ళిపోయాడు. 누가 왔어요? ఎవరు వచ్చాడని తర్వాత 사마리아인이 왔어요. సమరయుడు వచ్చాడు. 유대인들하고 아주 원수인데 ఈయన యూదులకి శత్రువు వంటి వాడు. 이 사람이 누가 보고 불쌍히 이렇게 마음. ఈయన ఆ వ్యక్తి పడుదను చూసి అతని పైన కనికర పడ్డాడు. 그러면서 이제 포도주를 붓고 기름을 발랐어요. అలా ద్రాక్షరసాన్ని నూనెని పోసి 그리고 자기 동생을 깨우쳐 주방으로 데려가는 이 ఆ కట్లు కట్టి వాహనం పైన ఎక్కించుకుని పుట్టుకను ఆయన ఇంటికి తీసుకెళ్లాడు. 예수님 그 얘기를 해주세요. యేసు ప్రభు ఈ ఉపమానాన్ని వివరించాడు. 왜죠? ఎందుకండి 이 율법사는 자기가 도와주려고 했는데 ఇక్కడ ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయనేదో పంచాలి, ఆయనేదో సహాయం చేయాలనుకుంటున్నాడు. 예수님이 보는 이 사람하고 자기가 보는 자기가 달라요. యేసు ఈ వ్యక్తిని ఎలా చూస్తున్నాడో ఆ విధానము, తనని తాను చూసుకుంటున్న విధానం రెండు భిన్నంగా ఉన్నాయి. 예수님 이 사람이 해주고 싶은 얘기가 있어요. యేసు ప్రభు వారు ఈయనకి చెప్పాలనుకున్న మాటలు ఉన్నాయి. 너가 사람을 도울 수 없어. నువ్వు ఒక మనిషికి సహాయపడలేని వ్యక్తివి. 네가 어떤 사람이 내가 가르쳐줄게. నువ్వు ఎటువంటి వ్యక్తివో అది నేను నీకు నేర్పుతాను అంటున్నాడు. 강도 만난 사람이야. వాస్తవానికి నువ్వు ఆ దొంగ చేతిలో చిక్కి కొన ప్రాణంతో ఉన్న వ్యక్తివి. 인간은 죄를 지었어. మనుషులందరూ కూడా పాపం చేసిన వ్యక్తులు. 죄 속에 빠져버렸어. ఎప్పుడో మీరందరూ పాపంలో పడిపోయి ఉన్నవారు. 네가 스스로 선을 해가지고 없어. మనిషి తనకి తానుగా మంచిని చేయలేని వ్యక్తి. 강도 만났어. నువ్వు దొంగల చేతిలో చిక్కిన వాడవి. 거만 죽은 자야. నువ్వు కొన ప్రాణంతో ఉన్న వ్యక్తివి. 누가 와야 돼요? నీకోసం ఎవరు రావాలి? 사마리아인 같은 예수님을 만나야 돼. సమరయుడు వంటి యేసుని నువ్వు నీ జీవితంలో కలుసుకోవాలి. 그분이 너를 불쌍히 여겨줘야 돼. ఆయన వచ్చి నీ పైన కనికరం చూపించాలి. 그래야 너 살 수 있는 사람이야. అప్పుడు నువ్వు బ్రతకగలవు. 네가 너를 도와줘. నువ్వు ఈయనకు సహాయం చేయగలవు.